హలో అమ్మా అయ్యిందా? హలో అమ్మా. జాయిన్ అవుతున్నారు, లీవ్ అయ్యారు. నెట్ ఏమన్నా ప్రాబ్లం? లీవ్ అయ్యారు. హరిహోమ్ అమ్మ, మీరు ఏమన్నా చెప్దాం అనుకున్నారా? కాల్ చేశారు శ్యామల గారు. లేదమ్మా, మీరు లీవ్ అయిపోయారు. అచ్చా, నేను ప్రార్థనలో ఉన్నాను. ప్రార్థన చేస్తా చేస్తా లీవ్ అయిపోయింది. అదే నెట్ పోయి కనెక్షన్ ఏమైనా ఓకే వీక్ అమ్మా, అయింది. మీరేదో కాల్ చేస్తున్నారని. లేదు ఓకే అమ్మా. లేదు. సహనా భవతు సహనౌ గుణత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ హరి ఓం అమ్మ. ఈరోజు మనం వాయు పంచకం చెప్పుకుందాం. మనకి అన్ని భూతాలు కూడా ఒకలాగే ఉంటాయి. భూతం యొక్క తన్మాత్ర ఏమైందంటే రెండుగా విభజించబడిద్ది. సగభాగం ఏమవుతుంది అంటే మిగతా 4 భూతాలకి సమానంగా పంచబడుతుంది. అంటే లెక్క ప్రకారం 1/8 అవుతుంది అనమాట. మిగతా సగభాగం అనేది మళ్ళీ 2 ముక్కలు అవుతుంది. అంటే 1/4, 1/4. ఒక వంతు ఏంటంటే ఈ ఈ పంచకంలో తన పక్కన మిగతా భూతాలు వచ్చి చేరతాయి. వాటి మీద నువ్వు ఆధిపత్యం వహించు అని చెప్తుందన్నమాట. ఇంకొక పావువంతు విలక్షణంగా తనతో ఉంచేసుకుంటుంది అనమాట. ఇట్లా ప్రతి భూతం కూడా తన్మాత్ర ఇట్లా విభజన జరిగిద్ది అనమాట. ఇప్పుడు మనము వాయు పంచకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇందులో ప్రధానమైనది ఏంటి అంటే వాయువులో వాయువు. అంటే వాయు తన్మాత్ర యందు వాయువు యొక్క అంశ చేరిక చేత అది మిగతా వాటి మీద అంటే పంచకంలో మిగతా భూతాల మీద దీని స్వభావమే ప్రత్యేకంగా ఉంటూ ఇది ఆధిపత్యం వహిస్తుంది అనమాట. అంటే వ్యానవాయువు. వాయువులో వాయువు చేరితే బలమైనది ఏంటి అంటే వాయు పంచకంలో వ్యానవాయువు. ఇదేం చేస్తుంది? శరీరం అంతా కూడా కాళ్ళ గోళ్ళ దగ్గర నుంచి తల వెంట్రుక వరకు స్పర్శ జ్ఞానాన్ని మనకి కలుగజేస్తుంది అనమాట. వాయు తన్మాత్ర యందు వాయు అంశ పనిచేయుచున్నది. అదే మిగిలిన వాటితో కలిసినప్పుడు అధిష్టానంగా ఉండి పనిచేస్తుంది. మనకి అన్నిటికీ కారణం ఏ ఇంద్రియం మనం ఉపయోగించినా స్పర్శ జ్ఞానం ఉండాలి. అది లేకపోతే మనం గుర్తించలేము అనమాట. తల మీద ఏదో పాగుతుంది, చేతి మీద ఏదో పాగుతుంది, లేకపోతే ఏ ఇతర ఇంద్రియాలు అయినా కూడా స్పర్శ ద్వారానే మనం గుర్తించడం జరిగింది. ఈ శరీరం అంతటికీ కూడా ఈ స్పర్శ జ్ఞానాన్ని మనసుకు అందించేది ఈ వ్యానవాయు అనమాట. దీనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. నీలో గాలి ఉందా అని ప్రశ్నిస్తున్నారు స్వామివారు. ఉంది కదా, లేదనలేము. ఎందుకంటే పీల్చుకుంటున్నాం, మళ్ళీ వదులుతున్నాం. అంటే ఇక్కడ మనకి శ్వాసించడం ద్వారా అది దాన్ని పనిచేస్తుంది అని మనం గుర్తుపడతాం అనమాట. ఒక్క అమీబా తప్ప ద్వికణ జీవి అయిన హైడ్రా కూడా శ్వాసిస్తుంది.
2 కణాలు ఇది చూడండి. ఏకకణ జీవి అంటే ఏ ప్రాబ్లం ఉండదు. రెండోది ఎప్పుడైతే వచ్చి చేరిద్దో దానికి విక్షేపం కలిగిద్దనమాట. అంటే అది పని చేయటం ప్రారంభిస్తదనమాట. ఏ ఇంద్రియమైనా కూడా అంతే అనమాట. 2 కణాలు కలిగిన ప్రతి జీవి కూడా శ్వాసిస్తుంది. అంటే రెండవది వచ్చి చేరిందో అది శ్వాసించగలిగి ఉన్నది. కేవలం ఎరుక అంటే రెండోది లేనప్పుడు ఎలా ఉంది? జ్ఞాతగానే ఉంది. మనం ఆకాశంలో ఆకాశం చెప్పుకున్నాం. జ్ఞాతగానే ఉన్నాడు. ఏమన్నా వచ్చాయంటే అప్పుడు ఏమీ లేదు. అందుకే మనకి ఏమీ ఉండకూడదని మిగతా అన్నిటికీ సాక్షిగా ఉంటూ ఆ స్థితికి చేరుకుంటాం అనమాట. మన పరిణామం అంతా కూడా జ్ఞాతకి చేరుకోవటానికి అనమాట. ఏమన్నా వచ్చాయంటే ఏమి రాలే. ఏం కలిగింది అతనికి? ఏ కదలిక లేదు. ఎరుక కలిగిన జ్ఞాతగానే ఉండిపోయాడు. సడన్ గా ఏమైంది? ఎరుక కలిగింది. అంటే తెలుసుకునే తెలివి లేదా జ్ఞానం కలిగింది. కలిగేటప్పటికి మనకి ఒక్కసారి జ్ఞానం వచ్చేటప్పటికి ఇంక ఊరుకో ఉండటం మనకి చేతరాదనమాట. ఏదో పని చేయటమో, ఏదో ఒకటి మాట్లాడటమో, ఏదో చెప్పటమో, చేయటమో, చదవటమో ఇవన్నీ కూడా జ్ఞానంతోనే ఉంటాయి అన్నమాట. బాహ్య ప్రపంచంలో మనం చూపించే జ్ఞానం అంతా కూడా ఏంటి అంటే పరిమిత జ్ఞానం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ తెలుసుకునే తెలివి మనం ఏం చేస్తాం? మన బుద్ధి బలంతో, మన మనసుతో మనము ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. కానీ దానికి ఆధారం ఏంటి అంటే ఆ జ్ఞాతే అన్నమాట. ఆ జ్ఞాత తెలివిగానే ఉంది, విలక్షణంగానే ఉంది. అంటే ఆధిపత్యంగా ఉంది. ఒక్కసారి కదలిక వచ్చి సృష్టి ప్రారంభించింది. అంటే అన్నిటికి ఆధారం అదయిపోయిందనమాట. అంటే ఎందులో కలిస్తే అదిగా మూవ్ అవుతుందనమాట. దాన్ని మనం చైతన్యం అని కూడా చెప్పుకుంటుంటాం అనమాట. ఎరుక లేని జ్ఞాతను ఎరుక కలిగింది. ఎరుక కలిగిన వాడు ఊరికే కూర్చుంటాడా? ఇలా కలపటం తీసేయటం మొదలుపెట్టాడు. అంటే పంచభూతాల్ని పంచీకరించటం మొదలుపెట్టాడనమాట. సృష్టి వ్యక్తమైపోయింది. అందులోంచి జీవకోటి వ్యక్తమైంది. మళ్ళీ కూడా అవి కూడా 4 రకాలుగా వ్యక్తమవుతాయి అన్నమాట. మరి ఈ ఎరుక కలిగిన వ్యక్తి దేని చేత ఇదంతా చేశాడు? తనంతట తాను చేయగలిగాడా? లేదు. పక్కన మనకి విలక్షణంగా అసలైన ఆకాశం ఉంది గదా! ఆ సత్తాతో చేశాడనమాట. ఇది శక్తి అనమాట. శక్తి అంటే ఏంటి? బ్రహ్మాండం కింద మనం చెప్పుకుంటాము. వెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి పదార్థంగా చెప్పుకుంటాం. ఈ పదార్థయుతమైన మనల్ని ఒక శక్తి నడిపిస్తుంది. అది అందరం యాక్సెప్ట్ చేయాల్సిందే. భగవంతుడి మీద నమ్మకం లేనోడు కూడా మనకి యాక్సెప్ట్ చేస్తాడనమాట. కానీ ఈ శక్తి ఎలా పనిచేస్తదంటే సత్తాగా ఉందిగా విలక్షణంగా. అక్కడి నుంచి పనిచేయటం మొదలుపెడతదనమాట. దాని ఆధారంగా పనిచేస్తది. కానీ అది దేనితోనూ సంబంధం ఉండదు. దేనికి ఆధారమై ఉండదనమాట. అది ఆధారణంగా ఉంటది. విలక్షణంగా కూడా ఉంటదనమాట. అది మనం ముందు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాం. అయితే జ్ఞాత యొక్క సత్తా చేత చేశాడు. ఇద్దరు జ్ఞాతలే. ఒకటి ఆకాశంలో ఆకాశం, ఆకాశ పంచకాన్ని ఆధిపత్యం వహించిన వాడు జ్ఞాత. అతనే ఇవన్నీ చేస్తున్నాడనమాట. ఎవరు సహాయంతో చేస్తున్నాడంటే విలక్షణమైన జ్ఞాత సత్తాతో ఇతను వ్యవహరిస్తున్నాడనమాట. కానీ ఈయనకు పనులన్నీ చేయటానికి ఒక క్షేత్రం కావాలి. అంటే ఒక ప్రాణక్షేత్రంగా చెప్పుకుంటాను. మన శరీరం అంతా దేని మీద ఆధారపడి ఉంటే ప్రాణం. ప్రాణం లేకపోతే ఏది చేయలేము. అన్ని ఇంద్రియాలు ఎంత గొప్పగా ఉన్నా ప్రాణం అనేది లేకపోతే ఏది సాధించలేం. కాబట్టి ఒక క్షేత్రం కావాల్సొచ్చిందనమాట. ఈ పనులన్నీ చేయటానికి ఒక క్షేత్రం కావాలి. ఆ క్షేత్రం ప్రధానం లేకపోతే మనం ఏ ఫలితాన్ని సాధించలేము. అంటే ప్రాణక్షేత్రము. అంటే గాలి పట్టుకోవటం, విడిచిపెట్టడం. దాన్నే మనం ఏం చెప్పుకున్నాం? ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా చెప్పుకున్నాం అన్నమాట. ఇలా ప్రాణశక్తి ప్రభావం చేత ఉచ్ఛ్వాస, నిశ్వాసాలుగా మనలో వెళ్ళటం, బయటికి రావటం జరుగుతుంటదన్నమాట. ప్రాణం అంటే దాని శక్తి పేరు. అది ప్రాణం కాదు. మనం ఇందాకే చెప్పుకున్నాం. ముందు క్లాసుల్లో చెప్పుకున్నాం. ఇంద్రియాలు అంటే అవి పనిముట్టే. వాటిలో కదలిక లేనప్పుడు అవి పనిముట్టుగా ఉన్నాయి. విషయ పంచకమో లేకపోతే జ్ఞానేంద్రియాలు ఆదేశించినప్పుడు వాటి వ్యవహారం నడుస్తుంటది. చైతన్యం యాడ్ అయ్యి అవి మనుగడ సాగిస్తాయి అన్నమాట. అలాగే ప్రాణం కూడా కేవలం ఇదేంటి? శక్తి పేరు. అది అంటే ప్రాణం కాదనడం. మనం అనుకునే ప్రాణం కాదనమాట. ప్రాణశక్తి మనలో ఎలా ఉందో చూద్దాం. ప్రాణశక్తి అనేది అంటే అది మూవ్ అవుతుంటేనే, శ్వాస తీసుకుని వదిలితేనే ఆ ప్రాణశక్తి యొక్క ప్రభావం మనకి చైతన్యవంతం చేస్తదనమాట. ఎందులో చూసినా ఒక్కలాగే ఉంటుంది. అంటే ఈ ప్రాణం 5 ముక్కలై శరీరం అంతా వర్తిస్తుంది. శరీరం అంతా కూడా అది వ్యాపించి ఉంటది. అది పనిచేసే తీరుని బట్టి ప్రాణం ఒక్కటే, తీసుకునే శ్వాస ఒక్కటే. లోపలికి వెళ్ళాక దాని చర్యలను 5 రకాలుగా విభజించడం జరిగిందనమాట. ఒకటే ప్రాణాన్ని 5 ముక్కలయ్యి రకరకాలుగా ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఈ ప్రాణం 5 ముక్కలై మన శరీరం అందు మనకి పనిచేస్తుంది, వర్తిస్తుంది అంటన్నమాట. తీసుకున్న గాలి 5 ముక్కలు అవటం ఏమిటో చూద్దాం.
ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు 5 ముక్కలు ఏంటంటే 5 పేర్లు పెట్టాం అనమాట. ఎందుకు ఇక్కడ ఈ వరుస చార్ట్‌లో వరుస కన్నా ఎక్కువ వచ్చాయంటే చార్ట్‌లో ఒక క్రమ పద్ధతి ఉంది. ఎట్లా ఉంది మనకి ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అలా చెప్పుకొచ్చాం. ఇక్కడ ఎందుకు తేడా ఉంది అంటే పంచీకరణలో ఎలా ఉంది? సమాన వాయువు అంటే ఫస్ట్ ఆకాశం ఉంటది కాబట్టి ఆకాశం పంచబడితే వాయువుకి సమాన వాయువు ఏర్పడింది. వాయువులో వాయువు కలిస్తే వ్యాన వాయువు అయింది. ఈ వాయువులో అగ్ని కలిసిందనుకోండి, అగ్ని చేరిక వలన ఉదాన వాయువు ఏర్పడింది. అలాగే జలం చేరినట్లయితే ప్రాణం ఏర్పడింది. పృథ్వీ చేరితే అపానము. ఈ వాయువులు వరుసలో ఇలా ఉన్నాయన్నమాట. చివర ఏముంది? వాయువులో వాయువు పృథ్వీ ఉంది. వాయువులో పృథ్వీ తన్మాత్ర అనేది కలిసిందనమాట. ఇది అక్కడ అపాన వాయువుగా ఉంది. అంటే విసర్జనకు ఉపయోగపడే విధంగా ఉందన్నమాట. మళ్ళొకసారి ఈ పాయింటే మళ్ళీ చెప్పుకుందామండి. వాయు పంచకం మామూలుగా అన్ని భూతాల్లాగే 2 సగాలు చేశాడు. ఒక సగాన్ని మిగతా 4 భూతాలకి సమంగా పంచడం జరిగింది. మిగతా సగాన్ని మళ్ళీ 2 ముక్కలు చేసి ఒకటి ఆధిపత్యం వహించమన్నాడు. అంటే ఏ భూతం అయితే ఆ భూతం యొక్క తన్మాత్రల్లో స్థూలాంశ చేరిక చేత అది ఆధిపత్యం వహిస్తుంది అనమాట ఆ పంచకానికి. మిగతా పావు వంతు తనతో పాటు విలక్షణంగా ఉంచుకున్నాడు. చివరికి లయమయ్యేటప్పటికి అక్కడికే చేరుకుంటాయి అన్నమాట. వాయు తన్మాత్ర యందు వాయు అంశ పనిచేస్తుంది. అదే మిగిలిన వాటితో కలిసినప్పుడు అధిష్టానంగా ఉంటుంది. నీలో గాలి ఉందా అంటే శ్వాస రూపంలో మనం తీసుకుంటున్నాం. దానికే ఉచ్ఛ్వాస నిశ్వాస అని మనం పేర్లు పెట్టుకున్నాం. అయితే ఏకకణ జీవి తప్ప ద్వికణ జీవి దగ్గర నుంచి అన్ని కూడా శ్వాసిస్తాయి అన్నమాట. శ్వాసని తీసుకుంటాయి. అంటే దీన్ని బట్టి ఏంటి అంటే ఒకదానికి రెండోది వచ్చి చేరటం వలన ఈ విక్షేపంగా ఇవి కదులుతున్నాయి అన్నమాట. అంటే ఇక్కడ మనం చలనం రెండవ దాని యొక్క ఉనికి చేత కలుగుతుంది. వాయు చలనం అన్నమాట. కేవలం ఎరుక అంటే రెండవది లేనప్పుడు జ్ఞాతగా ఉన్నాడు. జ్ఞాత ఎప్పుడు కూడా జ్ఞాతగానే ఉన్నాడు. ఏమీ లేదు. ఒక్కసారి కదలిక వచ్చింది అతనిలో. కదలిక వచ్చేటప్పటికి ఇంకా ఖాళీగా ఉండటం ఉండదన్నమాట. ఏదో ఒకటి కలపడం తీసేయటం మొదలు పెట్టాడు అనమాట. ఈ కలపటం తీసేయటం దేని వలన పెట్టాడు అంటే ఈ విలక్షణమైన జ్ఞాత సత్తా చేత పెట్టడం జరిగిందనమాట. సృష్టి వ్యక్తమైపోయింది. అందులో జీవకోటి కూడా వ్యక్తమైపోయింది. మరి ఈ ఎరిక కలిగిన వ్యక్తి దేని చేత ఇదంతా చేశాడంటే జ్ఞాత యొక్క సత్తా చేత చేయటం జరిగింది. కానీ ఈయన ఈ పనులన్నీ చేయడానికి ఒక క్షేత్రం కావాలి మనకి, అంతే కదా. మన బాడీ అంతా పనిచేయాలి అంటే ఈ పంచీకరణలో స్థూలం ఏర్పడుతుంది, సృష్టి ఏర్పడుతుంది. అంటే అక్కడ మహాప్రాణంగా చెప్పుకుంటాం, వెస్ట్లో అయితే ప్రాణంగా చెప్పుకుంటాం. అంటే ప్రాణక్షేత్రం అనేది తప్పనిసరి అయింది. అంటే ఈ వాయువు వల్లనే ఈ ప్రాణం మనకి తెలుస్తుంది అనమాట. ప్రాణక్షేత్రం అంటే గాలి పట్టుకోవటం, విడిచిపెట్టడం. ప్రాణం అంటే దానికి మనం శక్తి పేరుగా చెప్తాం. అది ప్రాణం కాదు. ప్రాణశక్తి మనలో ఎలా ఉందో అంటే ఒకలాగే అందరిలో ఒకలాగే అంత శరీరం అంతా కూడా ఒక్క తీరుగానే ఉంటది. ఈ ప్రాణం మనం తీసుకున్న శ్వాస లోపలికి వెళ్ళి అది పనిచేసే భాగాలను బట్టి 5 ముక్కలుగా చేయటం జరిగిందనమాట. ఏంటి అంటే ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన వాయువులు. ఎందుకు ఇక్కడ వరుస చార్ట్లో ఎలా ఉంది మనకి సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులుగా చెప్పడం జరిగింది. అంటే చివర్లో ఏముంది మనకి వాయువులో పృథ్వీ, అక్కడ అపాన వాయువు ఉంది. అపాన వాయువు ఏంటి అంటే విసర్జన అవయవం అనమాట, విసర్జించబడుతుంది అనమాట మన దేహంలో గట్టి పదార్థాలన్నిటినీ. ఇక్కడ మనకి జలపంచకంలో ప్రాణాపానములు కలిసి పనిచేస్తున్నాయి అనమాట. మనకి ఏమైంది 2 కలుస్తాయి అనమాట. ఈ వాయు పంచకంలో మనకి ప్రాణవాయువు జలము, అపాన వాయువేమో పృథ్వీ అంశ చేరిక చేత కలిసి పనిచేస్తున్నాయి అనమాట. ఇలానే ఇంకో 2 కలిసాయి. మొత్తం 5 కదా మనం చెప్పుకుంది. ఇంకో 2 ఏంటంటే సమానం. అంటే ఆకాశంలో ఆకాశం సమాన వాయువు, వాయువులో అగ్ని. ఇక్కడ మనం వాయు పంచకం కదా చెప్పేది. వాయువులో ఆకాశం చేరితే సమాన వాయువు, అలాగే వాయువులో అగ్ని చేరితే మనకి ఉదాన వాయువుగా చెప్పుకుంటాం. ఇక్కడ సమాన ఉదాన వాయువులు కలిసి పనిచేస్తాయి. పైనేమో ప్రాణాపానములు కలిసి పనిచేస్తాయి. మనం ధ్యానం చేసేటప్పుడు కూడా ప్రాణాపానములు సమప్రాణాయామం చేసేటప్పుడు వీటిని 2 ఏకమైన స్థితి అంటాం. అంటే కుంభక స్థితిగా చెప్పుకుంటాం అనమాట. మనం శ్వాస తీసుకుంటాం, కుంభకం చేస్తాం, మళ్ళీ వదులుతాం అనమాట. ఈ 2 సమమైనప్పుడే మనకి రిజల్ట్ వస్తుంది అనమాట. ఇట్లా వ్యానము మాత్రము బలవంతంగా బలవత్తరమైనదిగా ఉంటుందన్నమాట. ఏంటి అంటే ఇది వాయువులో వాయువు ఉండటం వలన అక్కడ ఆ పంచకంలో వాయు పంచకంలో దీనికి అధిష్టానంగా ఉంటది కాబట్టి దీనికి బలమైనది. ఎందుచేత అంటే ఇది శరీరం అంతటికి స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాగే మనసుకి ఇది
వాహకంగా ఉంటది అనమాట. మనసుకి అందజేస్తూ ఉంటది అనమాట. ఇలా జరిగింది, చేతి మీద పురుగు పాకింది, లేకపోతే తలలో ఏదో పడింది, ఇలాంటివన్నీ కూడా మనసుకి ఇది వాహకంగా ఉంటదనమాట. హెల్ప్ చేస్తూ ఉంటదనమాట. నిజానికి మిగతా రెండు కూడా కలిసి పనిచేయటం కాదు. ఏంటి, ప్రాణాపానములు ఒకటి, సమాన ఉదాన వాయువులు ఒకదానికొకటి పరస్పరం సహకరించుకుంటున్నాయి అనమాట. కలిసి పనిచేయటం అంటే ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి అనమాట. వాటిని పరిశీలించిన ఎలా సహకరించుకుంటున్నాయో మనం తెలుసుకుందాం. ఇక్కడ వ్యానవాయువు అంటే వాయువులో వాయువు అధిష్టానంగా ఉంది. వాయు తన్మాత్ర యందు వాయు అంశ చేరిక వలన అటువంటి వ్యానవాయువే స్పర్శకు వాహకంగా పనిచేస్తుంది. ఇది శరీరం అంతటా తల వెంట్రుకల నుండి కాలి గోరు వరకు వ్యాపించి ఉంది. ఇట్టి వ్యానవాయువు మనసుకు వాహకంగా ఉన్నందువల్లనే క్రింద ఉన్న స్థూల ఇంద్రియాలన్నిటికీ చైతన్యవంతమవుతున్నాయి. ఎందుకంటే మనకి ఇంద్రియాలు ఎన్ని అంటే మనం ఏకంగా 24 అని చెప్పుకోకూడదు అనమాట. ఒక్కటే మనసు. మనసు ఆధీనంలోనే మిగతా 23 ఇంద్రియాలు ఉంటాయి. అందుకనే ఒక్క మనసుని కంట్రోల్ చేస్తే మిగతా అన్ని కూడా మన ఆధీనంలో ఉంటాయి అన్నమాట. అంటే మిగతా 23 కూడా ఈ మనసుకి చేరవేయటం వలన ఈ వ్యానవాయువు మనసుకి చేరవేయటం వలన మిగతా అన్నిటికీ యాక్టివేట్ అవుతున్నాయి, చైతన్యవంతం చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయ పంచకం స్వయంగా జడములు. వాటికి చైతన్యం ఈ వ్యానవాయువు వల్లనే వస్తుంది. ఆ వాయువు ఉండబట్టే మనకి స్పర్శ తెలుస్తుంది అనమాట. వ్యానవాయువు ఏం చేస్తుంది? స్పర్శను తెలియజేస్తుంది. ఆ స్పర్శ ఉండబట్టే మనకి గుర్తించగలుగుతున్నాం అనమాట. ఏం చెప్తారు? లేకపోతే కర్మేంద్రియాలు కానీ, జ్ఞానేంద్రియాలు కానీ, విషయ పంచకం కానీ స్వయంగా ఏమీ చేయవు, అవి జడము. వాటి చైతన్యము ఈ వ్యానవాయువు వలన వస్తుంది. ఇది కనుక పని చేయకపోతే పక్షపాతం వస్తుంది అంటారు. మన శరీరంలో ఏదో ఒక పార్ట్, మనం పక్షపాతం అని వింటూనే ఉంటాం. చేయి పడిపోవటం, కాలు పడిపోవటం, స్ట్రోక్ వచ్చిందిగా చెప్పుకుంటాం అనమాట. అంటే ఆ ప్రాంతానికి ఈ వ్యానవాయువు పనిచేయట్లేదని అర్థం అనమాట. వెనుకటి కాలంలో మనకి ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు మెడిసిన్స్ కాకుండా ఒక్క ఆయుర్వేద డాక్టర్లే యాక్సెప్ట్ చేస్తారనమాట. దేని గురించి? 2 రకాలు, వాయువు కొట్టేసిందని, వాయువు కమ్మేసిందనే మాటలు మనం వెనకటి వాళ్ళ దగ్గర వింటూ ఉంటాం. ఇప్పుడు కూడా మనం కూడా వాడుతూ ఉంటాం అనమాట. వాయువు కమ్మేయటం అంటే ఏంటంటే, మనం గర్భంలో బిడ్డ ఏర్పడేటప్పుడు వాయువు కమ్మేసింది అంటాం అనమాట. అంటే అది ఆక్యుపై చేస్తుంది అనమాట. చేస్తే అప్పుడు పిండం నిలబడదు అనమాట. అబార్షన్ అవటం అంటాం కదా. అప్పుడు పిండ స్థానంలోనే అది కొట్టేస్తుంది అనమాట. అంటే మరణిస్తుందని తీసుకోవాలన్నమాట. ఇట్లా అది జన్మించక ముందే మరణిస్తుంది. అదే వాయువు కమ్మేయటం అంటే. మరి వాయువు కొట్టేయటం అంటే ఏంటంటే, ప్రాణం పోయినట్టు కాదు, ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఒక చెయ్యి చచ్చుపడింది అనుకోండి, మనిషి జీవించే ఉన్నాడుగా, వ్యవహారం నడిపిస్తున్నాడుగా. ఇప్పుడు ఏంటి, ఫిజియోథెరపీ అలాంటివి అన్ని చేసి ఆ బ్లాక్స్ ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా, కొద్దిగన్నా బాగుపడుతున్నారు. అలాగే చాలా మందులు కూడా వచ్చేసాయి. కానీ ఏంటంటే వ్యానవాయువు ఆ ప్రాంతంలో వెళ్ళకపోవటం వలన మనకి వాయువు కొట్టేసిందిగా అనేవాళ్ళు ఆయుర్వేద డాక్టర్లు అనమాట. అంటే పక్షపాతం ఆ ప్రాంతంలో ఆ చెయ్యో, ఆ కాలో, ఆ ప్రాంతానికే అది పనిచేయటం మానేస్తుంది అనమాట. స్పర్శ జ్ఞానం పడిపోతుంది అనమాట. శరీర ధారణ అనేటువంటి ఉనికి దాని చేతిలో ఉంది. ఏదో పుట్టేశాడని మనం అనుకుంటాం అన్నట్టు. అంటే ఇంత లోపల ఇంత ప్రాసెస్ జరిగిద్ది అనమాట. ఒక శరీరం బయటికి రావాలి అంటే మన మనసు ఆధారం చేత, ఈ వ్యానవాయువు ఆధారం చేతనే రూపధారణ జరుగుతుంది. ఏం చేస్తాం? మన సూక్ష్మ శరీరమే కదా స్థూలాన్ని తయారు చేస్తుంది. అంటే మన మనసు ఆధారంగానే ఎలా చేయాలన్నది అదే అందాచందాలు, ఆరోగ్యాలు అవన్నీ అదే లోపల చేసేసుకుంటది అనమాట. అలాగే రూపం నుంచి విరమించుకుంటాడు. ఈ వాయువు ఎప్పుడైతే లేకపోతే రూపం నుంచి విరమించుకుంటాడు అనమాట. ఇది మనకి వ్యానవాయువు యొక్క ప్రత్యేకత. ఇదేంటి? వాయు పంచకంలో వాయు తన్మాత్ర యందు వాయు అంశ చేరిక చేత ఈ వ్యానవాయువు ఏర్పడింది. మిగతా వాటి మీద ఇది ఆధిపత్యం వహిస్తుంది. అంటే వాయు పంచకానికి ఈ వాయు స్వభావం ఎక్కువ. అందుకే చూడండి, అన్ని కూడా సమాన వాయువుల వాయువు కలిస్తే వ్యానవాయువు, వాయువుల ఆకాశం కలిస్తే సమానము, అగ్ని కలిస్తే ఉదాన వాయువుగా చెప్పుకున్నాం, జలము కలిస్తే ప్రాణవాయువుగా చెప్పుకున్నాం, పృథ్వీ కలిస్తే అపాన వాయువు. అంటే వాయు పంచకం, అడ్డంగా ఉన్నది పంచకం అని చెప్పుకున్నాం మనం. ఇందులో ఏ భూతం యొక్క తన్మాత్ర అయితే పంచీకరిస్తుందో దాని ఆధిపత్యంలో ఉంటది కదా. అంటే వ్యానవాయువు యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటది, వాయు స్వభావం ఎక్కువగా ఉంటది అని మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడికి అర్థమైందండి?
నెక్స్ట్ వాయువులో వృద్ధికి వెళ్దాం. ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడే మనం క్లారిఫై చేసుకుందాం. లేదమ్మా? సరే, మళ్ళీ చివరిలో ఒకసారి రివిజన్ చేసుకుందాం. వాయువులో పృథ్వీ అపానము చివరిగా ఉంది. పృథ్వీ చివరిది కదా, మనకి చివరిగా వచ్చింది. అన్ని విసర్జనలు దాని పనే. ఏంటి? మలమైన, మూత్రమైన, స్వేదమైన. శరీరంలోంచి స్వేదం అంటే స్వెట్టింగ్ ఉంటది కదండి, చెమట పడతా ఉంటది. అది బయటికి ఎందుకు వస్తుందంటే ఈ వాయువు యొక్క ప్రభావం వల్లనే అవి పనిచేస్తుంటాయి అన్నమాట. ఇది అదో భాగమును ఆశ్రయించి ఉంటది, అంటే క్రింద భాగాన్ని ఆశ్రయించుకుంటది. విసర్జన అంతా కింద భాగంలోంచే కదా వెళ్తది. కాబట్టి ఇక్కడ చర్మం అంతటా వ్యాపించి ఉన్నది. అయితే చర్మం అంతటా వ్యానవాయువు ఉంది కదా, పృథ్వీతత్వంలో అంశ ప్రభావం చేత అపాన వాయువు ఏర్పడింది. శరీరం అంతటా వ్యానవాయువు పనిచేస్తుందని అనుకున్నాం కదా, మరి ఈ అపాన వాయువు ఏంటి అంటే అక్కడ ఈ పృథ్వీతత్వం పంచీకరించుకున్నాంగా ఇక్కడ మనం. ఈ పృథ్వీతత్వం యొక్క కలవటం వలన ఈ అపాన వాయువు అనేది ఏర్పడింది అనమాట. కఠినాంశమైనటువంటిది మనం విసర్జించేటువంటిది ఇది. అంటే మన శరీరంలో వేస్ట్ అంతా కూడా మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటది అనమాట. మనం విసర్జించేవి కావలసింది ఉంచుకొని కఠినాంశం అంతా బయటికి నెట్టేస్తుంది. ఏది? మనకి ఈ అపాన వాయువు వల్లనే ఈ విసర్జన క్రియ. మనం ఒక్కరోజు విసర్జన చేయకపోతే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది శరీరంగా. మళ్ళీ భోజనం కానీ టిఫిన్ కానీ చేయబుద్ధి అవుతుంది కదా. అట్లా దీని ఇంపార్టెన్స్ అంత ఉందనమాట. ఇది ప్రాపర్ గా ఉంటేనే మన ఆరోగ్యంగా ఉన్నట్లు. ఇక్కడే తేడా మొదలైద్ది అనమాట మొదట్లో మనకి. కాబట్టి మనం విసర్జించేవి కావలసినవి ఉంచుకొని కఠినాంశమునంతా బయటికి నెట్టివేస్తుంది. అంటే దోసకాయలో గింజలు తినాల్సిన అవసరం ఏం ఆరోగ్యం కాదనమాట. వాటిని కూడా విసర్జించేస్తుంది అనమాట. అపాన వాయువు యొక్క పృథ్వీతత్వమైన కఠినాంశ వ్యాపకతత్వమైన వాయువు అంశ కూడిక చేత ఏర్పడిన ఆ పనికి అప్పగించబడింది. ఏంటంటే అపాన వాయువు యొక్క పృథ్వీతత్వము ఈ పని చేయటానికి అది ఆ తత్వం సహకరిస్తుంది. ఇక్కడ ఏమైందండి? అపాన వాయువు పృథ్వీతత్వం, శరీరం అంతటా వ్యానవాయువు ఉంటది, కానీ పృథ్వీతత్వం యాడ్ అవటం వలన అపాన వాయువుగా ఏర్పడింది. ఇది విసర్జనకి ఉపయోగపడుతుంది. కఠినాంశాన్ని కావాల్సింది ఉంచుకొని మిగతా కఠినాంశం అంతా మోషన్ లో వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలు తెలియక చిన్నప్పుడు గోళీలు మింగేయటం, అట్లాంటి జంతుపికలు అలాంటివి చేస్తూ ఉంటారు కదా, అవి కూడా మోషన్ లోనే వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. అంటే కఠినంగా ఉన్నవన్నీ కూడా మోషన్ రూపంలో పంపించేస్తుంటది అనమాట. నెక్స్ట్ వాయువులో జనం అంటే ప్రాణం. మనమంతా కూడా ప్రాణం. ఆ ప్రాణం లేకపోతే ఎవ్వరం ఒక్క నిమిషం కూడా ఉండలేదు. గాలి కొద్దిగా ఆడపోతే ఏదో ఊపిరిపోతున్నట్టు, ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం కదా. అంటే మనం ప్రాణము, ప్రాణులన్నిటికీ కూడా ప్రాణం అనేది సమానం అనమాట. 84 లక్షల జీవరాశులకు ఒక్కటే అమీబా నుండి మనిషి వరకు చెట్టుకు కూడా ప్రాణం ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. వాయు ప్రభావం ఈ జలము యొక్క ప్రభావం చేతనే దీనిని ఆధ్యాత్మిక హృదయంగా పిలువబడుతుంటారు. మన శరీరంలో మనకి 80% వాటరే ఉంటుంది. అంటే నీరే ప్రాణాధారం అనమాట. ఈ ప్రాణానికి అంత అవసరం. నీరు లేకపోతే చనిపోతాం, డిహైడ్రేట్ అవుతాం. చూడండి, క్షణాల్లో శరీరం మారిపోతుంది. అంటే వాయు ప్రభావం జలం యొక్క ప్రభావం చేత, అంటే వాయువు యొక్క పంచకంలో జలం యాడ్ అవటం వలన ఇక్కడ ప్రాణం అనేది ఏర్పడుతుంది అనమాట. 84 లక్షల జీవరాశులకి ఈ ప్రాణమే ఆధారం అనమాట. ఆ ప్రాణానికి జలమే ఆధారం అనమాట. రమణ మహర్షి ఏమన్నారంటే, నీ మనసు ఎక్కడైతే ఆగిపోతుందో, నీ గాలి ఎక్కడైతే ఆగిపోతుందో అదే నీ హృదయస్థానం. అంటే ఇక్కడ మనకేం చెప్పారు? పైన వాయు ప్రభావం, జలము యొక్క ప్రభావం చేరిక చేత ఆధ్యాత్మిక హృదయంగా పిలువబడుతుంది. మన ప్రాణమే ఆధ్యాత్మిక హృదయంగా పిలువబడుతుంది. అంటే మనసు ప్రాణము పరస్పర ఆధారితమని మనకి తెలుసు. అంటే మనం దృష్టి మనసు మీద పెట్టినా అది ఎటు వెళ్తుంది అని, లేకపోతే మనకి ప్రాణం మీద పెట్టినా కూడా ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనసుని అబ్జర్వ్ చేసినా, లేకపోతే శ్వాసతో పాటు సమంగా మనం దృష్టి పెట్టినప్పుడు ఈ రెండు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఆధ్యాత్మిక హృదయం అని చెప్పుకోవచ్చు అనమాట. అదే మనం చేయాల్సిందనమాట. మనం అందుకోసమే భృగు స్థానంలో దృష్టి పెట్టి శ్వాస తీయటము, లేకపోతే ఓంకారం చేయటం కానీ, ధ్యానం చేయటం కానీ, ఇవన్నీ అందుకోసమే. ఆ ఆధ్యాత్మిక హృదయంలో మనం నిలవటం కోసమే ఈ ప్రయత్నం చేస్తామన్నమాట. అంటే గమనించగా ఎక్కడ ఆగిపోయింది అన్నది మనము పట్టుకోగలుగుతాం అనమాట. నీ మనసులో ఆలోచనలు పుట్టే స్థానాన్ని కనుక నువ్వు గుర్తిస్తే
అవే నీ హృదయ స్థానం. ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని కళ్ళు మూసుకొని, అంటే మనం అంత ఛాన్స్ ఇవ్వం, లోడలోడ మాట్లాడిస్తుంటాం కదా. అట్లా కాకుండా అందుకే మౌనం అనమాట. వాంగ్మౌనము అంతర్మౌనానికి దారితీస్తుంది. అందుకని ఏం చేయాలి మనం? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన మాట వచ్చేటప్పుడే మనం లోపలికి అంతర్ముఖం అవటం అంటే అందుకోసమే అన్నమాట. పుట్టే స్థానాన్ని కనుక మనం గుర్తించామంటే అదే ఆధ్యాత్మిక హృదయము. అంటే మనం చెప్పుకునే ఈ గుండె కాదనమాట, అది మాంసపిండమే అన్నమాట. అలాగే వాయువు కూడా అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. ఎప్పుడైతే నీ మనసు ఆగిపోతుందో, ఆలోచనలు ఎక్కడి నుంచియో తెలిసి అక్కడ దృష్టి పెట్టావు అంటే ఆగిపోద్దు, ప్రాణం కూడా అక్కడే ఆగిపోద్ది అనమాట. అంటే కుంభక స్థితి అనమాట. ఫైనల్ రిజల్ట్ మనం ఏం చెప్పుకుంటాం? కేవల కుంభ స్థితికి వెళ్ళాలంటాం అనమాట. ఇట్లా ధ్యానంలో ఇది కూడా మనము పొందగలుగుతాం అనమాట. వాయువుని అనుసరించి కనుక నీవు నీ మనసుని పంపిస్తే ఆ హృదయ స్థానానికి వెళ్ళేసరికి ఏమీ లేదు, అంటే మనసు లేదు, అంటే బాహ్యమైన ఆలోచనలు చేయదన్నమాట, స్థిరంగా ఉండిపోతుంది అనమాట. మనకి ధ్యానం కూడా చూడండి, ఒకసారి చేసేటప్పుడు శ్వాసలు చిన్న, నిజానికి లేదనుకుంటాం, శ్వాస జరగట్లేదేమో అనుకుంటాం అనమాట, చిన్నవైపోతాయి అనమాట. సడన్ గా మనకి థాట్ వస్తుంది, అమ్మో నేను గాలి పీల్చుకోవట్లేదని, వెంటనే మనం శ్వాస అని అనుకుంటాం అనమాట. అంటే దాన్ని కంటిన్యూ చేయటం అనేది మనకి రావాలన్నమాట. వాయువుని అనుసరించి కనుక నీవు నీ మనసును పంపిస్తే ఆ హృదయ స్థానానికి వెళ్ళేసరికి ఏమీ లేదు, అంటే మనసు లేదు, అంటే మనసు స్థిరమైంది. మనసు లేదంటే లేకుండా పోదండి, ఆ టైంకి అది నిలకడ చెందేసింది అనమాట. అంటే ఎటువంటి ఆలోచనలు చేయదన్నమాట. వాయువు లేదు, ఆటోమేటిక్ గా శ్వాస కూడా తీసుకోవాల్సిన అవసరం ఉండలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనం ఎప్పుడైతే మనసుని పనిచేస్తున్నామో ప్రాణం ఖర్చు కూడా అయిపోతూ ఉందన్నమాట. అంటే మనం దీన్ని కంట్రోల్ చేస్తే అది కంట్రోల్ అయ్యిద్ది అనమాట. అంటే ప్రాణం కూడా ఆగిద్ది, శ్వాస తీసుకోకుండానే మనము జీవించగలుగుతాం అన్నమాట. వాయువు లేదు, ఈ రెండు లేనటువంటి స్థానం ఇది. దీనినే ధ్యానంలో అనుభవిస్తాము. అది పట్టుకోవటం కోసమే మనం ధ్యానం చేస్తాం అన్నమాట. ధ్యానం కన్నా ముందు డైరెక్ట్ ధ్యానంలో కూర్చోకూడదు. ధ్యానం కన్నా ముందు మనం జపం మొదలు పెట్టాలి. ఆ జపమే ధ్యానానికి దారి తీయాలన్నమాట. లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అది కూడా ఇక్కడ స్వామివారు మనకి చెప్పారు స్పష్టంగా. అక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేదు, మనసు లేదు, స్థిరంగా ఉంది. ఇది హృదయ స్థానం అంటే. మరి మనలో ఎక్కడుందో చూసుకోవాలంటే మనం సాధన చేయాలి, సంప్రాణాయామం చేయాలి, మధ్య మధ్యలో కుంభకాలు చేయాలి, జపం మానకూడదు. ఇట్లా వరుస క్రమంలో మనము చేయగలగాలన్నమాట. మనకి శరీరానికి ఏం చేస్తాం? స్ట్రైట్ గా కూర్చోవాలి, కదలకుండా ఆసన స్థితికి పెడతాం. మనసుకి ఏం చేస్తాం? మనము నామం పెడతాం, బుద్ధికి విచారణ పెడతాం. అట్లా చిత్తంలో మన ఇష్ట దైవాన్ని ప్రతిష్ఠించి, అంటే మనసు మనం ఎంత ఇలా నీళ్ళు ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఈ వేళ సందుల నుంచి ఎలా జారిపోద్దా అలా జారిపోద్దని, అంటే దాని మీద బరువు వేసేస్తాం అనమాట. చిత్తానికి ఏం చేస్తాం? మనకి మన ఇష్ట దైవాన్ని ఇక్కడ భృగు స్థానంలో ఆకారాన్ని ఊహించుకుంటూ ఉంటాం అనమాట. మరి అహంకారం ఒకటి మిగిలిపోయిందిగా, అహంకారానికి ఏం చేస్తాం? ఆ దైవం మనలో ఐక్యత చెందినట్టు భావ రూపంలో, అంటే ఊహగా అన్నమాట, మనలో ఐక్యత జరిగినట్లుగా భావించుకుంటూ ఉంటాం అనమాట. ఇన్ని పనులు చేసేటప్పుడు మరి బాహ్య ప్రపంచం గురించి ఆలోచిస్తామనుకో, అన్ని పనులు చేస్తేనే ధ్యానం కుదిరిద్ది అనమాట. అందుకే మనము ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మనం హృదయ స్థానానికి చేరుకుంటాం అనమాట. కనుక అక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేదు, మనసు లేదు, స్థిరంగా ఉంది. ఇది హృదయ స్థానం అంటే. మరి మనలో ఎక్కడుంది అంటే మనం సాధన చేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. కనుక వాయు పంచకం, ఆకాశ పంచకం, సూక్ష్మ శరీరం ఉన్నవి, పదార్థ ఘటంగా లేదు ఇది. ఈ రెండు పంచకాలు లేకపోతే చైతన్యవంతం అవ్వు, అవి జడము. అయితే మనకి ఏం చెప్తున్నారు? వాయు పంచకము, ఆకాశ పంచకము, ఈ రెండు లేకపోతే మిగతా అన్ని జడంతో సమానం అనమాట. వాయు పంచకం వలన ప్రాణం కదులుతుంది, ఆకాశ పంచకం వల్ల మనసు బుద్ధి పనిచేస్తుంది కదా. ఇలా రిలేటెడ్ గా ఈ రెండు ఉండటం వల్లనే మిగతా మూడు పనిచేస్తున్నాయి. లేకపోతే అవి జడములు. ఇది పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. అంటే ఈ ప్రాణం చేసే పని ఏమిటంటే ప్రతి కణజాలం నుండి కూడా శక్తిని ఉత్పన్నం చేయటమే. ఈ ప్రాణం ఏం చేస్తుంది? మనం తీసుకున్న ఆహారం శక్తి రూపంగా మారుస్తుంది కదా, అది తెలిసిందే కదా. ఆహారం లేకపోతే నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేనేమి తినలేదు అంటాం. ఒక్కరోజు టిఫిన్ మన్నా, ఒకరోజు భోజనం వల్ల, అంటే దాని నుంచి ప్రతి నిమిషము ఆ శక్తిని మనం పుంజుకుంటున్నాం అనమాట. వేస్టేజ్ రకరకాలుగా వెళ్తుంది, మూత్రం ద్వారా, విసర్జన ద్వారా, అయితే స్వెట్టింగ్ ద్వారా. వేస్ట్ అంతా కూడా 3 రకాలుగా మన బాడీలోంచి వెళ్ళిపోతూ ఉంటది అనమాట. మిగతా అంతా శక్తి రూపంలో ప్రతి కణానికి శక్తి అందిస్తుంది అనమాట. ఏ లోపం ఉన్నా కూడా మనకి అది తెలిసిపోతూ ఉంటది, ఆ పార్ట్లో, అవయవంలో ఆ ఇబ్బంది మనకి తెలుస్తూ ఉంటది అనమాట. ప్రాణం చేసే పని ఏమిటి అంటే ప్రతి కణజాలం నుండి కూడా శక్తిని ఉత్పన్నం చేయటమే. మనం శక్తి అనుకునేవన్నీ కూడా దాని పనితనమే. దేని పనితనం?
ప్రాణం యొక్క పనితనం. మనం తీసుకునే ఆహారము, డ్రింక్‌లో, జ్యూస్‌లో ఏవైనా కానీ పదార్థాలన్నిటిని కూడా ప్రతి కణానికి మనకి శక్తిని అందజేస్తుందనమాట. కాబట్టి ఈ శక్తి అనుకునేవన్నీ కూడా దాని పనితనమే. ఇక్కడికి అర్థమైందండి? అర్థమైందమ్మా. ఓకే అమ్మా. మళ్ళొక్కసారి ఇది చదువుకుని వెళ్ళిపోదామండి. చర్మం అంతటా వ్యాపించింది ఏంటి? వ్యానవాయువు. అది స్పర్శ జ్ఞానం కలిగజేస్తుంది. అది ఎవరి కోసం పనిచేస్తుంది? మనసుకు అందిస్తుంది. మనసుకి వాహకంగా ఉంది. మనకి వెహికల్ తీసుకెళ్ళడానికి ఎలా అందిస్తుందో మన శరీరం కాలు గోరు దగ్గర నుంచి తల వెంట్రుకల మేరకు ఆ స్పర్శని మనకు అందిస్తూ ఉంటుంది అనమాట. ఈ వ్యానవాయువు వల్లనే జరుగుతుంది. అయితే ఈ వాయు పంచకంలో పృథ్వీ అంశ చేరటం వలన ఏమైంది? అంతటా వ్యానవాయువు ఉందిగా, పృథ్వీ చేరటం వలన అపాన వాయువు ఏర్పడింది. ఈ అపాన వాయువు యొక్క ప్రయోజనం ఏంటి అంటే, మనం తీసుకునే ఆహారంలో గట్టి పదార్థం కఠినాంశ, పృథ్వీ కదా కఠినాంశ కదా, ఈ అపాన వాయువు ద్వారా నెట్టివేయబడుతుంది అనమాట, విసర్జన చేయబడిద్ది అనమాట. అది మనకి పృథ్వీ తత్వం వలన మనం పొందే లాభం అనమాట, వాయువులో చేరటం వలన అనమాట. ఇంకా రెండోది ఏంటి అంటే, వాయువులో జలము అంటే ప్రాణవాయువు. ప్రాణానికి నీళ్ళే ఆధారం. మన శరీరంలో కూడా నీళ్ళే ఉంటాయి. 80% వాటరే ఉంటదన్నమాట. అందుకని వాటర్ ఎక్కువ తాగాలి. తాగకపోతే స్కిన్ ముడతలు పడిపోయినట్టు, తొందరగా ముసలితనం వస్తుంది. తర్వాత డీహైడ్రేట్ అయినట్టు తెలుస్తా ఉంటదన్నమాట. మనం ప్రాణం పోయే స్థితి కూడా చిన్న పిల్లల్లో మనం బాగా చూస్తాం. ఎండాకాలం డీహైడ్రేట్ అయిందంటే ప్రాణాలు కూడా పోగొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే వాటర్, గ్లూకోజ్ అని అదని ఇదని పడుతూ ఉంటాం. క్షణాన్ని చూసుకుంటూ ఉంటాం. అట్లా ఇది ప్రాణము ఆధారంగా ఉంటదన్నమాట. వాయు ప్రభావం, ఈ జలము యొక్క ప్రభావం చేరిక చేత దానిని ఆధ్యాత్మిక హృదయంగా చెప్తున్నారు. అంటే అదే ఇంపార్టెంట్ అన్నమాట. ఆధ్యాత్మిక హృదయంగా చెప్పుకుంటాం అన్నమాట. రమణుల వారు మనకి ఏం చెప్పారు అంటే, నీ మనసు ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడే నీ గాలి కూడా ఆగిపోతుంది, అంటే శ్వాస కూడా ఆగుతుంది. అదే నీ హృదయ స్థానం. దాని ప్లేస్ ఎక్కడన్నది మనం సాధనతో కనిపెట్టాలన్నమాట. ఆ స్థానంలో, హృదయ స్థానంలో నిలబడాలి అని చెప్తారు కదా, అప్పుడే మనకి ఆత్మ సాక్షాత్కారం అయ్యిద్దని. అది మన సాధనతోనే తెలుసుకుంటాం అన్నమాట. అయితే నీ మనసులో ఆలోచనలు పుట్టే స్థానాన్ని కనుక నువ్వు గుర్తిస్తే అదే నీ హృదయ స్థానం. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ మాటలు అని మనం తెలుసుకోవాలన్నమాట. అలా వాయువు కూడా అక్కడికి వెళ్ళి ఆగిపోద్ది. ఎప్పుడైతే అది తెలుసుకుంటావో ఇంకా మాటలు రావు అనమాట, ఆగిపోద్ది. దృష్టి అక్కడ పెడతావు, ఇక మాట రాదనమాట. అప్పుడు వాయువు కూడా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది, అంటే శ్వాస కూడా ఆగుతుంది అనమాట. కుంభక స్థితికి చేరుకుంటాం అనమాట. వాయువుని అనుసరించి కనుక నీవు మనసుని పంపిస్తే ఆ హృదయ స్థానానికి వెళ్ళేసరికి ఏమీ లేదు. లేదా మనం మనసును అదుపు చేయాలని విచారణతో మనం సాధన చేస్తాము, లేదా శ్వాస మీద ధ్యాస పెడతాము. సమప్రాణాయం చేసేది కూడా అందుకోసం అనమాట. అట్లా దీన్ని ఫాలో అయినా అది దొరికింది, దాన్ని ఫాలో అయినా ఇక్కడ నిలబడగలుగుతాం అనమాట. ఎక్కడికి వెళ్ళేసరికి ఏమీ లేదు. ఏమీ లేదంటే మనసు లేదంటే మనసు లేకపోవటం కాదు, మనసు బాహ్య ప్రపంచం పట్ల ఆలోచనలు ఉండవు అనమాట. స్థిరత్వం ఏర్పడిద్ది అనమాట. ఏది అవసరం అలానే వాళ్ళు పనిచేయరు, అంటే ఏది అవసరమో అది చేయబడుతుంది. వాళ్ళ ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. జరుగుతుంది అట్లా అనుకుంటుంటాం కదా, అలా అదనమాట. ఇది మనం ఏంటంటే వాచాగా పలుకుతాం గానీ అనుభవంగా చెప్పట్లేదు అనమాట. ఇక్కడ మనకి కనుక వాయు పంచకము, ఆకాశ పంచకము సూక్ష్మ శరీరమై ఉన్నాయి. మరి ఈ స్థూలం పనిచేయాలంటే సూక్ష్మ ఆర్డర్ వేయాలి. సూక్ష్మ అంటే మనం మనసు, ప్రాణం అని చెప్పుకున్నాం. అంటే ఈ 2 పంచకాలే సూక్ష్మంగా చెప్పుకోవాలంట. మిగతా ఏంటి? ఇంద్రియాలు. ఈ 2 లేకపోతే అవి 3 జడాలు. ఈ రెండిటి ఆధారంగానే అవి 3 పనిచేస్తున్నాయి. అర్థమైందండి? ఈ ప్రాణం చేసే పని ఏమిటంటే ప్రతి కణజాలానికి శక్తిని అందిస్తుంది అనమాట. మనం ఏంటి? శక్తిగా అనుకునేవన్నీ దీని ఫలితమే అని గుర్తించాలన్నమాట. ఇంకా ప్రాణం అనేది శవానికి ఉందా అంటే లేదు. ఎందుకంటే దానిలోంచి శక్తి లేదు. అంటే శక్తి లేదు అంతే. శరీరం అక్కడ పడుంది అలాగే కనిపిస్తుంది స్థూలంగా, శక్తి లేదు కాబట్టి అది లేవలేదు అంతెందుకండి. మనకి బాగా ఫీవర్ వచ్చింది, లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చింది, చెయ్యే లేపలేని స్థితికి వెళ్తాం, శక్తి లేదు. అదే రాను రాను ఆ మరణానికి కూడా వస్తుందండి. మరణం అంటే ఏంటంటే శక్తి తప్పుకుందనమాట. అంతే కదా. ముందు పిండాండము, ముందు బ్రహ్మాండం, బ్రహ్మాండం నుంచి పిండాండం ఏర్పడింది. అంటే అంతే కదా. సమిష్టి నుంచి వెస్ట్ వచ్చింది. ఈ శక్తి అనేది ఏంటి? సమిష్టి పరిధి. వెష్టి పరిధిలో ఏంటి? పదార్థయుతం. ఆ శక్తి మనలో ఉంటేనే మనం వ్యవహరించగలుగుతున్నాం. ఆ పాయింట్ మనం తెలుసుకోవాలన్నమాట. మనం ఏదో బలము, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా అంతటోడు లేడు, నేనే చేసేస్తున్నాను ఈ పని అంతా అని అనుకునేవన్నీ కూడా ఉత్తి మాటలు అనమాట. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇది సాధకులం కాబట్టి ఇది గుర్తిస్తే అటువంటి అహంకార మాటలు మనకి రావన్నమాట. అందుకోసమే సాంఖ్యం తెలుసుకుంటున్నాం.
ఇంకా ఏం చెప్తున్నారు, కదలిక శక్తి యొక్క చలనం ద్వారా ఆరంభం అవుతుంది. మనం కదులుతున్నామంటే అంతే కదా, సింపుల్ అండి. మనకి తెలిసింది, ప్రాణం బాగాలేదండి, కదలటానికి ఓపిక లేదు బాబు, పలానా చోటుకి వెళ్దాం అంటే నాకు ఓపిక లేదు, నేను నడవలేను, నేను లేవలేను, ఇవే కదా మన మాటలన్నీ. అంటే ఏంటి ఇక్కడ శక్తి లేదనమాట. కదలటం లేదు అంటే, కదలిక లేదు అంటే శక్తి లేదని భావం అనమాట. పదార్థం ముందా శక్తి ముందా ఆవిర్భించిందంటే శక్తి ముందా ఆవిర్భించింది. ఇప్పుడు మన తన్మాత్రల నుంచే కదా పంచభూతాలు ఏర్పడింది. అంటే దాని నుంచి పదార్థం వచ్చింది, అంటే పిండాండం వచ్చింది. శక్తి అంటే శక్తి పరిదంతా కూడా బ్రహ్మాండం. మనం అధిష్టాన దేవతలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిష్టాన చాట్లోనే ఉంటాయి మనకి. ఇది ఇది బాగా అర్థమైతే మనం ఆ దేవతల్ని మనం చదువుకుని వెళ్ళొచ్చు అనమాట. ఏ దేవత సహాయంతో మనం ఏ అవయవం మనకి శక్తి వస్తుంది అన్నది వాళ్ళ ప్రేరణతోనే మనం పనిచేస్తున్నాము. మనసు దగ్గర నుంచి అన్ని కూడా వాటి మీదే ఆధారపడి ఉంటాయి అన్నమాట. అలాగే లయించేటప్పుడు ముందు పదార్థం లయిస్తుంది, అంతే కదా. ముందు శరీరం పడిపోతుంది, శక్తి పక్క తప్పుకుంటుంది. అట్లా మనకి తర్వాత శక్తి పరిధికి వెళ్తాం అన్నమాట. మనం పరిణామం చెందే కొద్దీ ముందు ఈ పదార్థాన్ని విచారణ చేసుకున్నట్లయితే ఇది నేను కాదు అనుకున్నప్పుడు శక్తి పరిధిలోకి వెళ్తాం అన్నమాట. వాయువులో అగ్ని చేరిక, ఉదాహరణ వాయువు. అగ్ని అంటే ఏంటండి, తేజస్సు, తేజాంశ, అంటే దానికి పవర్ ఎక్కువ ఉంటది. అందుకని ఉదాహరణ వాయువు ఎక్కడ ఉంటది, కంఠస్థానంలో ఉంటది. ఈ పైకి వెళ్ళామా జీవన్ముక్త స్థితిలో ఉంటాం, కిందకున్నామా జీవుడి స్థితిలో ఉంటాం అన్నమాట. అంటే దానికి అంత పవర్ ఉంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన దేహాన్ని చాలాసేపు ఉంచుద్ది, పైకి తీసుకెళ్లేది అదే అని చెప్తూ ఉంటారు అనమాట. మాట్లాడుతుండటమే, నీ లోపల వేసేది మింగటం. అంటే ఇదేం చెప్తుంది, మనకి కంఠస్థానం ఉంది ఉంటది, మనం మాట్లాడటానికి ఈ వాయువు సహకరిస్తుంది. మనం ఏదైనా తినటానికి, మింగుడు పడడానికి ఇదే సహకరిస్తుంది. మింగుడు పట్టలేదు అన్నాం అనుకోండి, ఫుడ్ ఉండదు, మనకి మాట ఉండదు అనమాట. లయం అనేది అట్లా జరుగుతుంటది అనమాట. బయటికైతే మాట్లాడుతుంది, లోపలికైతే మింగుతుంది, ఏది పెడితే అది తింటుంది అనమాట. ఈ రెండిట్లో ఏ పనైనా ఆపేస్తే మింగుడు పట్టడం లేదంటాం, అంతే కదా. ఒక్కోసారి మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి అడ్డుపడుతుంది, మింగుడు పట్టలేదని ఇంకో ప్రాణం పోయినంత పని అయిపోతుంది కదా. అట్లా మాట కూడా వెంటనే పడిపోతుంది. మాట పడిపోయిందంటే మింగుడు పట్టడం లేదంతే. దారకం పోవటం కన్నా అన్న, మాట పడిపోవటం అన్న రెండు ఒకేసారి జరుగుతాయి. అంటే తాగేది కూడా మింగుడు పడిపోతే వాటర్ పోసినా బయటకు వచ్చేస్తాయండి. కాబట్టి రెండు ఒకసారి జరిగిపోతాయి అనమాట. ఈ వాయువు పడిపోయింది అనుకోండి, రెండు ఒకసారే జరిగిపోతాయి అనమాట. ఇట్టి ప్రభావం ఎందువలన ఏర్పడింది అంటే, దీని వ్యాపకాంశ అయిన వాయు తన్మాత్ర యందు అగ్ని తన్మాత్రకి చేరిక చేత నువ్వు మాట్లాడగలుగుతున్నావు. మాట్లాడక ముందే ఆలోచించుకో, మాట్లాడేశాక ఏమీ ఉండదు. మన అన్ని ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. కొంతమంది ఆత్మహత్య దాకా కూడా వెళ్ళిపోతారు ఒక మాట పడితే. అంటే మాట్లాడే ముందు ఆలోచించకుండా మాట్లాడితే ఎదుటి వాళ్ళకి ఆ ప్రభావం చేస్తుంది. తత్ఫలితం మనం కూడా అనుభవించాల్సి వస్తుంది అనమాట. అంటే మనం పుణ్యం చేయాలన్నా పాపం చేయాలన్నా మన వాక్ రూపమే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే తినే ముందు ఆలోచించుకో, ఏదో దొరికింది కదా అని ఏంటంటే మన శరీరానికి పడలేదండి, అప్పుడు ప్రమాదమే. అందుకని తినే ముందు, మాట్లాడే ముందు ఆలోచించి చెయ్యని చెప్తున్నారు సాధకులకి. అంటే అలాగే లోపలికి వేశాక మింగద్దు అంటే కుదరదు కదా, ఒక శివుడికే సాధ్యం. ఆయన కంఠం దగ్గర ఆపేస్తాడు కదా విషమంతా. అట్లా మరి రుద్రుడు హాలాహలాన్ని కంఠస్థానం మందు ధరించాడు, మింగకుండా ఎలా ఉండగలిగాడు, అది ఆయనకు ఒక్కడికే సాధ్యమైంది, అతను ఒక్కడికే చేతనైంది అనమాట. అంటే మనం కూడా అలా ఉండొచ్చు. మనం మరి శివుడికి మనకి భేదం లేదనేగా మన సాధన అంతా. మనం ఆ స్థితిలో ఉండాలి అంటే మనకి ఉన్మని, మనోన్మని అనే విద్యలు తెలిసి ఉండాలన్నమాట. యోగంలో, అష్టాంగ యోగంలో ఇవి తెలిసి ఉండాలి. ఉన్మని అంటే ఏంటి, ధ్యానము, ధ్యేయము అంటే భగవత్ స్వరూపం, భగవంతుడినే కదా మనం పొందాలని ధ్యానం చేస్తుంటాం. ధ్యాత అంటే ధ్యానించేవాడు. ఈ మూడు త్రిపుటిగా చెప్పుకుంటాం. ఎప్పుడైతే ఈ త్రిపుటి నశిస్తుందో అప్పుడు జ్ఞానామృతాన్ని సేవించడం వలన ఉన్మని స్థితి కలిగిద్ది అనమాట. ఈ మూడు ఏకమైన స్థితే మనకి జ్ఞానం కలిగిద్ది అనమాట. మనోన్మని అంటే మనసు ఆత్మయందు లయమగు స్థితి అన్నమాట, మనోన్మని అంటారు. అంటే దాని గుర్తు ఏంటి అంటే, సంకల్పం రాదు, సంకల్పాలు వచ్చినప్పుడు వికల్పాలు వస్తాయి. మనసు ఒక ఆలోచన చేస్తుందండి, అది ఫుల్ఫిల్ చేసేటప్పటికే ఇంకో ఆలోచన వస్తుంది. మళ్ళీ దాని గురించి ఆలోచిస్తూ ఉండగానే మూడో ఆలోచన వస్తుంది. ఈ మొదటిది వికల్పం అయిపోద్ది, దాని గురించి మర్చిపోతాం అన్నమాట. అట్లా ఈ సంకల్ప వికల్పాలు లేదు. ఏ పని వస్తే అది చేస్తున్నాం, మన కర్మలో ఏముంది, మన ప్రారంభంలో ఏముంది, అది మాత్రమే మనం చేస్తున్నాము అన్న స్థితి ఉంటే మనకి ఏమైంది, మనోన్మని అని తెలుసుకోవచ్చు అన్నమాట.
ఏంటి అంటే మనస్సుకు ఉత్కృష్టమైన జ్ఞానంతో కూడిన వానిగా చేస్తుంది. అమ్మవారు కనుక అందుకే అమ్మవారికి ఏం పేరంటే మనోన్మణి అంటాం అనమాట. ఆవిడని అనేక మంత్రాలతో జపిస్తుంటాం కూడా, ఇది కూడా ఒకటనమాట. ఆవిడ ఆధారమే మన సాధనంతా కూడా ఆవిడనే కోరుకుంటూ ఉండాలన్నమాట. అయ్య దగ్గరికి చేర్చమ్మా అని ఆదిశక్తిని వేడుకుంటే పరాశక్తి తీసుకువెళ్తుందన్నమాట. అట్లా శక్తి ముందా, పదార్థం ముందా అంటే శక్తే ముందు ఆవిర్భవించింది. దాని నుంచి పదార్థం వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాం, మనం మాట గురించి చెప్పుకుంటున్నాం కదా. లోపలికి మనం బయటికి మాట్లాడతాము, లోపలికి ఏదైనా మింగుతాము. మాట్లాడే ముందు, తినే ముందు ఆలోచించుకో, విచారణ చేసి అప్పుడు ఇది నాకు సరైందా. అంటే సాధకులమండి, మనం ఏం చేయాలి, మన శరీరానికి హితంగా మితమైన ఆహారం తీసుకోవాలి. హితమైంది అంటే ఇప్పుడు మన నోటి రుచులను బట్టి మనకి పడని కూడా ఇంట్రెస్ట్ గా తింటున్నాం కదా. కానీ సాధకుడు ఏం చేయాలి, ఆరోగ్యాన్ని కూర్చేది అంటే సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని. మరి అది బాగుంది కదా అని అది ఎక్కువ తినకూడదు. మిత్తంగా ఎంత కావాలో అంత కావాలంటారు. జ్ఞానం అయితే పావుల తింటే సరిపోద్ది అంటది. మనమైతే సగం తినాలి. లేదా మనం తినే భాగంలో ఒక పావు వంతు ఆపేసుకోగలగాలన్నమాట. నెమ్మది నెమ్మదిగా దానికి అలవాటు పడతాం అనమాట. అట్లా చేయగలిగినప్పుడే మనం తినే పదార్థం కొంత భాగం మనసుగా తయారైద్ది కాబట్టి అది కరెక్ట్ గా ఉంటది అనమాట. మనం రజోగుణం పెడితే అది కూడా రజోగుణమైన ఆలోచనలే చేస్తుంటది అనమాట. అందుకోసమని ఈ సాధన అంతా అనమాట. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ రెండిట్లో ఏ పని ఆపేస్తే అంటే మాట్లాడటం గాని మింగటం గాని ఆపేస్తే ఏమైంది, వెంటనే ఆ వాయువు పడిపోతుంది అనమాట. మాట పడిపోతుంది, మింగుడు పడిపోతుంది అనమాట. అందుకే సాధనగా మాట్లాడక ముందే ఆలోచించుకో, మాట్లాడేశాక ఏముండదని స్వామివారు చెప్తున్నారు. అలాగే లోపల వేశాక మింగవద్దంటే కుదరదు. ఒక శంకరుడికే సాధ్యం. ఆ శంకరుడు లాగే మనం ఉండాలి అంటే మనం యోగంలో పై స్థితి, చివరి స్థితికి వెళ్ళాలి. అదేంటి అంటే ఉన్మని మనోన్మని. అంటే ఇంకా ఏం చెప్తున్నారు అంటే అష్టాంగ యోగంలో చివరి స్థితులు ఏంటంటే పరమహంస స్థితుల్లో త్రిబంధం అంటే మనకి చెప్పుకున్నాం, మూలాధారము, జాలంధరము, ఉడ్యాన బంధము. ఈ మూడు కలిపి ఒకసారి వేయగలిగితే కూడా పరమహంస స్థితికి చేరుకుంటాం అన్నమాట. ఆ స్థితిలో నీవు అనిపించే వరకు ఊరికే మాట వరుసగా చెప్పుకోవటమే. దీనికి అవతల జీవన్ముక్త క్షేత్రం ఉంటది. ఖండానికి పైన జీవన్ముక్త క్షేత్రం, కిందంతా కూడా జీవభావం, మాయలో ఉంటాం అన్నమాట. సాధకునికి ఈ ఉదాన వాయు స్థానము, కంఠస్థానము, దాని పైకి వెళ్తే జీవన్ముక్తుడై ఉన్నాడు, క్రిందకి దిగితే జీవుడైపోతున్నాడు. మాట్లాడక ముందే విచారణ చేయాలి. సాధకుడిగా ఏం తెలుసుకోవాలి, మాట్లాడక ముందే ఏ మాట మాట్లాడితే ఏమొస్తుంది అన్నది నెమ్మదిగా. అంటే ఎలా మాట్లాడతామండి, అప్పుడు సందర్భంలో ఇదంతా విచారణ చేసుకుంటా ఉంటే మనం ఖాళీ ఉన్నప్పుడు విచారణ చేసుకోవచ్చు. లేదా సాత్వికంగా లోపల భావాలు పేర్పు 4 దశల్లో మనకి వాక్ బయటకు వస్తుంది. ఈ లోపు మనం ఏం చేయాలి, నెమ్మదిగా భావాలు మాట కూర్చుకుంటే ఒక సెంటెన్స్ అయింది, భావం అయింది. భావ కదలికే మనం ఎక్స్ప్రెస్ చేసేది ఉంటది. నువ్వు ఎప్పుడైతే సత్వగుణానికి వస్తావో, నువ్వేం మాట్లాడదలుచుకున్నావో లోపల ఒక భావాన్ని కూర్చుకుంటావు. అది నీకు తెలిసిన తర్వాతే బయటికి వ్యక్తపరుస్తావు అనమాట. డబ్బా మాట్లాడితే ఏదో వచ్చింది కదా అని మాట్లాడితే గొడవలు అయిపోతాయి అనమాట. అందుకని మన ఇక్కడ ఏం చెప్తున్నారు, మాట్లాడక ముందే విచారణ చేయండి అని చెప్తున్నారు. ఇక్కడికి ఇది అర్థమైందండి. వాయువుల అగ్ని కంఠస్థానం ఎందుకో, అది ఏం పనిచేస్తుందో, అది లయం అయితే ఏం జరిగిద్దో, ఇవన్నీ మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమయ్యాయి. విచారణగా కూడా మనం తెలుసుకున్నాం, సాధనగా ఏం చేయాలన్నది కూడా తెలుసుకున్నాం. వాయువులో ఆకాశాంశ, సమాన వాయువు, నాభిస్థానము. సమాన వాయువు అంటేనే మనకి ఇక్కడ అర్థమవుతుంది, శరీరం అంతటికి సమానంగా వ్యాపించి ఉంటుంది. వాయువులో ఆకాశాంశ, సమాన వాయువు, నాభిస్థానం తినే ఆహారాన్ని పచనం చేస్తుంది, అంతా అరిగేట్లు చేస్తుంది. ఇది పని చేయకపోతే అజీర్ణం. అజీర్తి అంటే అరగలేదు, తిన్నది అరగలేదబ్బా అనుకుంటాం మనం. ఏదో గ్యాస్ టాబ్లెట్లు ఏవేవో ప్రయోగాలు చేస్తాం, ఇంత సొంట వేసుకోవటం లేదా బాంబు వేసుకోవటం ఏదో చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనకి ఏంటి అంటే ఇది తినే ఆహారాన్ని పచనం చేస్తుంది, అంటే మనం తిన్న ఆహారాన్ని అరిగేట్లు చేస్తుంది. ఇది పని చేయకపోతే అజీర్తి, మాంద్యం ఏర్పడుతుంది. లయం అనేది ఎలా వస్తుందంటే అగ్నిమాంద్యం. మనలో అగ్నితత్వం లేకపోతే ఏది అరగదండి, అగ్ని ఉంటేనే అరిగిద్ది. అందుకే చలికాలం చూడండి, మనం మందగుడిగా ఉంటాం, ఎక్కువ తినక్కర్లా. పొద్దున్న మధ్యాహ్నం తింటే ఇంకా రాత్రికి తినాలనిపించదు, అంటే అదే అరగలేదు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. అంటే లయం ఎక్కడైద్ది అంటే అగ్నిమాంద్యం పడిపోతుంది, సమాన వాయువు పడిపోతుంది, వెంటనే జీర్ణశక్తి పోతుంది. ఏదో ద్రవం పోస్తూ ఉండటమే, అంటే గట్టి పదార్థాలు ఏమి అరగవు. అప్పుడప్పుడు మధ్యలో ఘనాహారం పెట్టడానికి కూడా కుదరదు. ఒకసారి అది ఆగిపోయిందంటే ఇంకా అది అవ్వదు అనమాట.
ఓన్లీ లిక్విడ్స్ జీవించడం అయింది అనమాట. దీని తర్వాత ఇంకో మెట్టు అవతలికి వెళ్ళింది. ప్రక్కనే వ్యానవాయువు మనసు పనిచేయటం మానేసింది. వెంటనే సమానవాయువు పక్కన వాయువులో వాయువు వ్యానవాయువు ఉంది. ఈ వ్యానవాయువే శరీరం అంతటికీ స్పర్శను కలిగజేస్తుంది. ఎప్పుడైతే అక్కడ అగ్నితత్వం తగ్గిపోయిందో, వాయువులో ఆకాశాంశ సమాన వాయువు అనేది ఆగిపోయిందో, నాభిస్థానం దగ్గర అంటే అరగటం ఆగిపోయిందో, వెంటనే పక్కి చేరుకుంటుంది. వెంటనే రెండు ఆగిపోతాయి అన్నమాట. వ్యానవాయువు పనిచేయటం మానేసింది. అతి ప్రధానమైనటువంటిది మానేయగానే మరుగున పడేటువంటి క్షణం వచ్చేసింది అని అర్థమైపోతుంది అనమాట. మనం పెద్దవాళ్ళని వెనకటి కాలంలో బాగా చూస్తూ ఉండేవాళ్ళం ఇలాంటి సందర్భాలు. అందుకే మింగక ముందే ఆలోచించి తిను, మింగకుండా ఉండటం శంకరికే సాధ్యం. ఉన్మని మనోన్మని అది విద్య నేర్చితే నీవు కూడా మింగనవసరం లేదు. అది యోగ స్థితులలో అష్టాంగ యోగంలో చిట్ట చివరి స్థితులు. పరమహంస ఆ స్థితుల్లో త్రిబంధనం ద్వారా ఆ స్థితికి చేరుకోగలిగిన వారు పరమహంసగా చెప్పుకుంటాం అన్నమాట. సాధకుడు ఈ ఉదాహరణ వాయు స్థానము అంటే కంఠస్థానము దాటి పైకి వెళ్తే జీవన్ముక్తుడై ఉన్నాడు, క్రిందకి తీతే జీవుడు అంటే మాయా. అనాయాస మరణం అని అంటూ ఉంటాం కదా, అది ఎలా వస్తుందో తెలుసుకుందామండి. ఏమనండి ఎలా పోయాడో, ఒక్క క్షణంలో పోయాడు అనుకుంటాం. మన కళ్ళ ముందు చాలా మంది గురించి వింటూ ఉంటాం. ముందు ఆకాశాంశ పడిపోతుంది. మెయిన్ అదే కదా, మనసు చేయకపోతేనే సగం జీవితం అంతా పోయినట్టే. వెంటనే వ్యానవాయువు పడిపోతుంది, దాని పక్కనే వ్యానవాయువు ఉంటుంది అనమాట. వాయువులో ఆకాశం ఎప్పుడైతే పడిపోతుందో ఆటోమేటిక్ గా వ్యానవాయువు పడిపోతుంది అనమాట. ఇది పడిపోయిన లిప్త మాత్రంలో మిగిలివన్నీ పడిపోతాయి అనమాట. ప్రాణమే పోయింది కదండి, వాయు పంచకమే పడిపోయింది అనుకోండి, అది లేకపోతే మిగతా అన్ని జడలే కదా, వెంటనే మిగతా అన్ని పడిపోతాయి. అంటే లిప్త కాలంలో కన్ను రెప్పపాటులో జరిగిపోద్ది అనమాట. ప్రాణం అట్లా గాల్లో కలిసిపోతుంది అనమాట. అంటే కనురెప్పపాటిలో మిగిలిన వాయువులు పడిపోతాయి. అవి ఇప్పుడు పడిపోయే జడంగానే పడిపోవడం జరుగుతుంది. ఇది అనాయాస మరణం అంటే, తేలిగ్గా చనిపోవడం అంటే ఇదనమాట. ఇలా కాదు, మరీ విపరీతంగా తీసుకున్నాడు, నెలల తరబడి సంవత్సరాల తరబడి మంచంలో ఉంటుంటారు. అంటే పృథ్వీతత్వం నుంచి విరమించుకుంటూ వస్తాయి అన్నమాట అవయవాలు. మనం పృథ్వీతత్వంలో లయం గురించి తెలుసుకున్నాం, జలతత్వంలో తెలుసుకున్నాం. అట్లా క్రింద నుంచి పైకి వస్తాడనమాట. ఎప్పుడైతే వాయుతత్వానికి వస్తాడో అక్కడితో అతని జీవితం ఎండ్ అనమాట. అప్పటి వరకు డాక్టర్లు హోప్ పెట్టుకుంటూనే ఉంటారనమాట. అంటే చైతన్యం క్రింద నుంచి విరమిస్తున్నప్పుడు పృథ్వీ పంచకం నుంచి, జల పంచకం నుంచి, అగ్ని పంచకం నుంచి ఈ జడభాగములు విడిచి ఈ వాయు పంచకంలోకి చేరటానికి ఎంతో యాతన పడుతూ ఉంటాడనమాట. ఈ మూడిటిని తప్పించుకుని పాపం అతనికి కష్టమే, చేసేవాళ్ళకి కష్టమే, ఎప్పుడు భగవంతుడు పిలుస్తాడా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అంటే ఎప్పుడైతే వాయు పంచకంలోకి చేరాడో అక్కడికి క్లోజ్ అయిపోతుంది. కానీ ఆ వాయు పంచకంలో చేరటానికి ఇన్ని అవస్థలు అనమాట. మన లక్షణాలు చెప్పుకున్నాం, జల పంచకంలో ఎలా ఉంటుంది లయ స్థితి, పృథ్వీ పంచకంలో ఎలా ఉంటుందో. అంటే ఇక్కడ వాయు పంచకంలో చేరాక ఇంకా అక్కడ టైం ఉండదు. వాయు పంచకంలో చేరిందంటే క్షణాలే, ఇంకా అప్పటి వరకు గడవాలన్నాడు. అంటే రోజు 24 hours గడవాలి అలా చెప్తుంటారుగా మనకి హాస్పిటల్స్ లో. అప్పుడు క్షణాలు అన్నాడు, తెలిసిపోయింది ఈ క్షణం ఆ క్షణం వెళ్ళిపోతాడండి అని చెప్తుంటారు అనమాట. అట్లా మనకి ఆ స్థితికి వచ్చేటప్పటికి దానికి సిమ్టమ్ ఏంటంటే వచ్చేసింది. వస్తే ఇక తప్పదనమాట. మనకి ఇప్పుడు ఆధునికంగా టెక్నాలజీ పెరిగిందిగా, వైద్యులు ఏం చేస్తారు, ఆ కంఠస్థానంలో శ్లేష్మము ఏమంటారు దాన్ని, మనకి ఆ అడ్డుపడుతూ ఉంటదండి తెమ్మడ, అది దాని వలన గురకని దాన్ని తీయటానికి ప్రయత్నిస్తారు. దాన్ని తీసేసి గురకను ఆపేయగలుగుతారు కానీ స్థితి మటుకు మార్చలేరు. ఎందుకంటే అప్పటికే వాయు పంచకం దగ్గరికి అతను చేరిపోయాడు అనమాట. అంటే గురక వచ్చేస్తుంది అనమాట. గురక వచ్చిందంటే కంఠస్థానం దిగువకు ఇంకా పనిచేయటం మానేసిందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇక్కడే ప్రాణం కొట్టుకుంటుంది అంటారు చూడండి, ఇక్కడే కొట్టుకుంటుంది అనమాట. చైతన్యం వాయు పంచకంలో చేరిపోయింది అన్నమాట. ఇంకా అవకాశం లేదు, స్థూలం విడిపోతుంది అక్కడ. అంటే ఇంకా శరీరం డెడ్ అయిపోతుంది అనమాట. వైద్యుడు ఎంతవరకు ప్రయత్నం చేస్తాడంటే గురక రానంత వరకు బతికే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకసారి గురక వచ్చిన తర్వాత శ్లేష్మాన్ని తీసేస్తాడు, ఏం చేసినా గురక పోతుంది కానీ మరణం మటుకి తప్పదనమాట. కాది ప్రాణం మాత్రం దిగిరాదు, కిందకి రాదనమాట. ఇంకా అంటే పైకి వెళ్ళిపోతుంది. లేట్ అయింది అంటాడు డాక్టర్, స్థూలాన్ని విడిచిపెట్టేసింది. ఇది విచారించే పద్ధతి అనమాట. మనం ఈ విచారణ వలన మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ అవయవాలు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది, మన ఆరోగ్యం కూడా మన పూర్వజన్మ పాపఫలం వ్యాధి రూపంలో పీడిస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రతిదానికి బాధపడినంత అవసరం రాదనమాట. దాన్ని చూడగలుగుతాం అనమాట, దాన్ని అర్థం చేసుకుంటాం.
ఇప్పుడు పచ్చం గాని, ఇప్పుడు పచ్చం లేకుండా మందులు వేసుకుంటే తగ్గిద్దండి? తగ్గదు. లేదా అలాగే పచ్చం చేసి మందులు వేసుకుంటే కూడా, వేసుకోకపోతే కూడా తగ్గదనమాట. బ్యాలెన్స్ చేసుకోవటం వస్తుందన్నమాట. స్థిరత్వం వస్తుందన్నమాట. ముందు మన భయమే మనం తొందరగా ఇంకో ముందు 4 రోజుల ముందే పోయే అవకాశం వస్తుందన్నమాట. మనకి ఆ ధైర్యాన్ని ఇస్తుంది. ఈ కుండ పోతే ఇంకో కుండ పోతుంది అన్నది సాధకుడికి తెలుస్తూ ఉంటది అనమాట. అందుకని ధీమాగా ఉంటాడనమాట. ఇది నేను కాదు అన్నప్పుడు అక్కడ కూడా మనకి జీవన్ముక్తి స్థితి చేరుకోవడానికి అవకాశం ఉంటదన్నమాట. చివరి క్షణమైనా మనకి ముక్తి అవకాశం ఉందన్నమాట. అట్లాగా విచారణ అనేది అక్కడ ఉంటది. రేపు ఆకాశ పంచకం నుంచి క్లోజింగ్ అండి, ముగింపు